1967లో ప్రారంభమైన అదుపు కాఫీ ప్రస్థానం ఇప్పుడు అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేట్ రావడంతో ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర మంత్రులు అరకు కాఫీని ప్రస్తావించడం, ఆస్వాదించడం, భారత పార్లమెంట్లో కూడా అరకు కాఫీ అవుట్లెట్ ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అందమైన ప్రకృతి అందాలతో పాటు అరకులో లభించే కమ్మటి కాఫీ పౌడర్, కాఫీ ఉత్పత్తులు అరకు సొంతం. చల్లని అందమైన ప్రకృతిలో వేడివేడిగా ఓ కప్పు కాఫీ తాగడం ఎవరికైనా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే విషయం. అందుకే అరకు వచ్చే పర్యాటకులు అరకు ఫైనల్ టచ్గా ఒక కాఫీ కప్ను లాగించేసి వెనుదిరుగుతారు. ఇప్పుడు కాఫీని బోర్డులో అధికారులు కూడా అరకు కాఫీపై దృష్టి పెట్టడంతో ఆర్గానిక్ సర్టిఫికెట్లు కూడా రావడంతో గిరిజన రైతులు మరింత ఉత్సాహంగా కాఫీ పండించేందుకు ముందుకు వెళుతున్నారు. మొత్తం మీద కాలం ధర్మం కలిసొచ్చి ఎవరు ఊహించని విధంగా అరకు కాఫీకి రానున్న 10 ఏళ్లలో ఉజ్వల భవిష్యత్తుతో ఈ ప్రాంత ప్రజలకు పెద్ద దిక్కుగా నిలుస్తూ గిరి రైతుల స్వావలంబన, ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. హాయ్, నా పేరు రాము. టీ ఫ్లేవర్స్ టీ షాప్ నాదే. అరకు వ్యాలీలో కాఫీ అనేది ఎంత ఫేమస్ వరల్డ్ వైడ్గా మీకు తెలుసు. అరకు వ్యాలీ కాఫీ అనేది చాలా ప్రముఖమైనది. ఇక్కడ చాలామంది టూరిస్టులు అరకు వ్యాలీ కాఫీ గురించి వెయిట్ చేస్తారు. మా టీ షాప్లో ఎక్కువ సేల్ అయ్యేది అరకు వ్యాలీ కాఫీ. అరకు వ్యాలీలో కాఫీ ఎందుకనేది ఎక్కువ ఫేమస్ అంటే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల, నెక్స్ట్ కొండ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల కాఫీ ఎక్కువ ఎగుమతి అవుతుంది. 18 దేశాల వరకు మా కాఫీ ఫేమస్. రీసెంట్గా మా కాఫీకి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. దీనికి చాలా మేము సంతోషిస్తాం. సార్, నేను అరకు ఏరియాలో 25 సంవత్సరాల నుంచి కాఫీ ఏజెంట్గా పనిచేస్తున్నాను సార్, కమిషన్ ఏజెంట్గాను. ఇక్కడ పండే కాఫీ పార్చ్మెంటు, చెర్రీ, తర్వాత ఇక్కడ అనంతగిరి మండలము, అరకు మండలము, డుమ్మరుగూడ, ఉక్కుంపేట, ఈ 4 మండలాల్లో ఎక్కువ పార్చ్మెంట్ వస్తుంది సార్. ఇప్పుడు ఇంతకుముందు అయితే చెర్రీ వచ్చేది, చెర్రీ క్లీన్ కాఫీ వచ్చేది. ఈ చింతపల్లి ఏరియా అంటే గొల్ల వస్తుంది సార్. గొల్ల అంటే డ్రై ఫ్రూట్, కాఫీ డ్రై ఫ్రూట్ వస్తుంది. ఇక్కడ మాత్రం క్లీన్ చేసిన కాఫీ చెర్రీ అమ్ముతారు, తర్వాత పార్చ్మెంట్ అమ్ముతారు. తర్వాత ఇక్కడ మా రైతులు కొన్ని విలేజ్లు అయితే చాలా బాగా తయారు చేస్తున్నారు సార్. వాళ్ళు మా డోమంగి, జామగూడ, తర్వాత కుసుమగూడ, ఈ రైతులు మామూలుగా డిపార్ట్మెంట్ సరుకు కంటే ఇంకా బాగా తయారు చేస్తున్నారు. చాలా బాగుంటుంది కూడా కాఫీ. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఆర్గానిక్ కాఫీ సార్. మరి సర్టిఫికెట్ అంటే మరి ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఆర్గానిక్ కాఫీ బాగా తయారు చేస్తున్నారు సార్ ఇక్కడ. తర్వాత మేము 25 సంవత్సరాల నుంచి కాఫీ ఫీల్డ్లో ఉన్నాం సార్. ఇప్పుడు మాత్రం పార్చ్మెంట్ చాలా ఎక్కువగా వస్తుంది, చెర్రీ మాత్రం తగ్గింది సార్. మామూలుగా మొత్తము పార్చ్మెంట్ తయారు చేస్తున్నారు. కాఫీ ఫేమస్ అవ్వడానికి కూడా మరి ముఖ్యంగా మామూలుగా చెప్పాలంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా ప్రమోట్ చేశారు సార్ దాన్ని. ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా దానికి మంచి పేరు వచ్చింది. తర్వాత మోడీ గారు వైజాగ్ వచ్చిన తర్వాత కాఫీ తాగేది దాన్ని బాగా ప్రమోట్ చేశారు సార్. దానివల్ల అరకు కాఫీ అంటే అందరూ ఇష్టపడుతున్నారు. ఇంతకుముందు అయితే అరకు కాఫీ అంటే ఎవరికి తెలిసేది కాదు. యాక్చువల్గా ఏంటంటే ఈ కాఫీ ఎక్స్పోర్ట్ వెళ్ళేది, మన ఇండియాలో వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇండియాలో కూడా బాగా వాడుతున్నారు సార్. ఇప్పుడు మాత్రము బాగా రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది సార్. దీనివల్ల దానికి నీడకేసిన చెట్లలో మిరియాలు కూడా అంతర పంటగా వాళ్ళు వేస్తున్నారు. కాఫీ కంటే మిరియాలు మంచి లాభాలు వస్తున్నాయి సార్ రైతులకి. ఇప్పుడు ప్రజెంట్ 580 నుంచి 600 దాకా ఉంది సార్ కేజీ. రైతులకు మాత్రం మంచి రేట్ వచ్చింది. ఈ సంవత్సరం యాక్చువల్గా వియత్నాము, బ్రెజిల్ కాఫీ పంట తగ్గిపోవడం వల్ల మార్కెట్ కూడా 25 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు చూడలేదు ఈ రేటు. 530 రూపాయల దాకా వెళ్ళింది సార్ మార్కెట్. పార్చ్మెంట్ విత్ లేయర్ క్లీన్ కాదు సార్. మామూలు క్లీన్ కాఫీ అయితే 600 చిల్లర పడింది, 600 చిల్లర పడుతుంది. ఇక్కడ మాత్రము రైతులకు మాత్రం మంచి ఆదాయం వస్తుంది. రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఈ కాఫీ మిరియాల వల్ల మంచి లాభాలు వస్తున్నాయి. వాళ్ళ
జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని నేను అనుకుంటున్నాను సార్. నా సొంత అభిప్రాయం అది. కనుక ఇంకా గవర్నమెంట్ రైతులను ప్రోత్సహించి ఇంకా ఎక్కువ ఎకరాలు పండిస్తే రైతులకు బాగా ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం సార్. నెల్లూరు జిల్లా అరకుల మండలం మాడగడ పంచాయతీ మాడగడ నివాసి కాఫీ రైతులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము గిరిజనులకి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాఫీ వలన సుమారు ఈ కాఫీ వలన మా గిరిజనులు చాలా మంది బాగుపడుతున్నారు. మరి మిగతా కొంతమంది మరి కాఫీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కాఫీ వేస్తే సుమారు ఒక 3 సంవత్సరాల దాకా ఎటువంటి ఆదాయం రాదు. దాని పెట్టుబడి దానికి ప్రభుత్వం వాళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుతున్నాను. దీనివల్ల ఈ కాఫీ కానీ మంచి మిర్రలు కానీ మనకి ఎక్కువ రేటుకు వస్తుంది. ఈ కాఫీ మూలంగా మనము ప్రతి ఇంటికి కానీ ఆటో కానీ బైక్ కానీ ఇటువంటి తర్వాత ఎక్కడైనా పిల్లలు బాగలేకపోతే హాస్పిటల్ వెళ్ళడానికి కూడా ఖర్చులు బాగుంది. తర్వాత పిల్లల చదువు కోసం కూడా బాగా అవుతుంది. కాబట్టి మరలా ప్రభుత్వం ఏమో పెట్టుబడి ఇస్తే మళ్ళీ కొంతమంది కాఫీ కానీ సెలవు చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుతున్నాను. అరకు రాగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కాఫీ. ఎందుకంటే ఇక్కడ కాఫీ అనేది మనకు ఆర్గానిక్గా ఉంటుంది అండ్ వెరీ ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. ఇక్కడే ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ నుంచి పౌడర్స్ తెచ్చి గ్రైండ్ చేసి మనకి కాఫీ ఇస్తారు. వెరీ నైస్. బెటర్ వచ్చిన వాళ్ళందరూ ట్రై చేయండి. ఇట్ విల్ బి గ్రేట్.